హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ హల్వా అనమాట. చూసారండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సూపర్ టేస్ట్ ఉందండి. ఈ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ని పైన తొక్కుంది కదండి, ఇదంతా మొత్తం ఫిల్ అప్ చేసేసేయాలి. ఇప్పుడు క్యారెట్ని తురుముకుందామండి. చూసారు కదండి, క్యారెట్ మొత్తం తురుముకున్నాను. ఇలాగా ఎంత వీలుగా ఉంటే అంత సన్నగా ఉన్న దానితో మనం తురుముకుంటే మనకి త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు క్యారెట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఇందులోకి నెయ్యి ఒక 3 స్పూన్ల వరకు వేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు జీడిపప్పు పలుకులను వేసి వేయించుకుందాం. ఇందులోకి మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. కిస్మిస్ కానీ బాదం ఏదైనా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిలోనే మనం ఈ క్యారెట్ తురుమును వేసుకుందాం. క్యారెట్ తురుము అనేది మనకి మెజర్మెంట్ కావాలి కాబట్టి ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నేతిలో వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. తడి అనేది లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదండి, కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు వేగిపోయిందండి. వేగిన తర్వాత మనం ఇందులోకి పాలు పోసుకుందామండి. 2 కప్పులకి క్యారెట్ తురుముకు వచ్చేసి 1 కప్పు పాలు పోస్తున్నానండి. ముందు కొద్దిగా అంత పోసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. మిగతా పాలు కూడా పోసేసుకుందామండి. పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. క్యారెట్ అనేది మనకి ఎంత బాగా కుక్ అయితే మనకి హల్వా అనేది అంత టేస్ట్ ఉంటుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉందాం. ఇంకా కొద్దిగా పాలు ఉన్నాయండి, మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇలాగా సిమ్లో పెట్టి మగ్గించడం వల్ల ఏంటంటే క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదండి, పాలన్నీ మొత్తం క్యారెట్లోకి ఇంకిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పంచదార అండి 1 కప్పు. 2 కప్పులు క్యారెట్ తురుముకొచ్చేసి మనకి 1 కప్పు పంచదార పడుతుందండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదార మొత్తం క్యారెట్లో కలిసేటట్టు కలుపుకుందామండి. మొత్తం చూసారు కదండి, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మనకు స్వీట్ మొత్తం దగ్గరికి వచ్చేసేయాలండి. ఇది కొద్దిగా ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. క్యారెట్ కదండి, ఉడకాలి కదా. ఇలా గరిటతో ఇలా మ్యాష్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. పాకం అనేది మనకు దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదండి, మనకి అర్థమైపోతుంది. ఇలాగ స్టిక్కీగా ఉందంటే మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకుందామండి. వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. అలాగే కొద్దిగా అంతా యాలకుల పొడి కూడా వేసుకుందామండి. యాలకుల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.